హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం డబుల్ ధమాకా శుభవార్తనైతే ప్రకటించిందన్నమాట. మరి ఏదైతే మధ్యాహ్నం 3 గంటల సమయం నుంచి ఒకేసారి రైతుల ఖాతాల్లోకి 2 పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను విడుదలకు చేసేందుకు ఆమోదం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 46 లక్షల మందికి పైగా రైతులకి గత ఏడాది ప్రభుత్వం ఒక్కొక్క రైతుకి కూడా మనకి సంవత్సరానికి 20,000 రూపాయలను అందించడం జరిగిందన్నమాట. గత ఏడాది తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం మరొకసారి ఏదైతే ఈ ఏడాదిలో మనకు డబ్బుల్ని విడుదల చేయడానికి సిద్ధమైపోయింది. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఎదురు చూస్తున్నటువంటి రైతులకు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా కొన్ని అప్డేట్స్ అనేది గమనికలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీని ప్రకారం మీరు అప్డేట్స్ అనేది చేసుకుంటేనే ఒకేసారి మీ ఖాతాలలో మొదటి విడత కింద 7,000 రూపాయలని డబ్బుల్ని పొందే అవకాశాలు అయితే ఇక్కడ సమాచారాలు అయితే ఉంటాయని మీరు ఇక్కడ గమనించగలరు. ఇక మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి ఈ 7,000 రూపాయలు ఎప్పటి నుంచి జమ చేయనున్నారో తెలుసుకుందాము. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులకు కూడా కొన్ని సూచనలు చేసుకుంటేనే మీకు డబ్బులు అనేది అందుతాయి, లేకపోతే ఈ డబ్బులు అనేది అందవని ఏదైతే మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలపడం అయితే జరిగింది. ఇక మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎటువంటి అప్డేట్ చేసుకోవాలి, ఎటువంటి అప్డేట్ చేసుకుంటే మన రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది జమ అవుతాయో మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారం స్పష్టంగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక డబ్బులు నేరుగా మీ ఖాతాలలో ఏ తేదీ నుంచి ఏ తేదీలోపు జమ చేసే అవకాశాలు ఉన్నాయో కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం వివరాలకి వచ్చినట్లయితే ఏదైతే సంబంధించి అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించినటువంటి తొలి విడత 7,000 రూపాయలు ప్రభుత్వం, 5,000 రూపాయలు ప్రభుత్వం, 2,000 రూపాయలు, 7,000 రూపాయలు మీ అకౌంట్లకు అయితే రాబోతున్నాయి, గుర్తుపెట్టుకోండి. రెండోదిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా గతంలో పంటలు నష్టపోయినటువంటి రైతులు చాలామంది అయితే ఉన్నారు. మరి ఈ పంట నష్ట పరిహారం డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్నారు. అయితే మరి ఇప్పటికీ వరకు కూడా ప్రభుత్వం అయితే పంట నష్ట పరిహారం డబ్బులను అయితే వేయలేదు. తాజాగా పంట నష్ట పరిహారానికి సంబంధించినటువంటి డబ్బులను కూడా మన ఏపీ ప్రభుత్వం అయితే జమ చేస్తున్నట్లు ఇక్కడ వివరాలు అయితే ఉన్నాయి. ఇక మనకి చూసుకున్నట్లయితే దాదాపు ఏదైతే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 45 లక్షల 50 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఒకేసారి 7,000 రూపాయల తొలి విడత డబ్బులను అయితే ఇక్కడ పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చేసి అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి 3 విడతల్లో 6,000 రూపాయలు, ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి 3 విడతల్లో 14,000 రూపాయలు, మొత్తం 20,000 రూపాయలను అయితే 3 విడతల్లోనైతే జమ చేయడం అయితే జరుగుతుంది. మొదటి విడత కింద 7,000 రూపాయలు ఇప్పుడు జమ చేయడానికి అప్డేట్స్ అయితే రిలీజ్ చేసిన మన ఏపీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ డబ్బులను అయితే రైతుల ఖాతాల్లోకి జూన్ నెల మొదటి వారం నుంచి మొదలుకొని జూన్ నెల చివరి వారంలోపు పూర్తి స్థాయిలో ఈ డబ్బులను అయితే విడుదల చేయాలని అయితే ఇక్కడ చూస్తున్నట్లు భారీ అప్డేట్స్ అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఇక మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుల ఖాతాల్లో ఈ డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇక జమ చేసినటువంటి నేపథ్యంలో డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా వచ్చేసి కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ మీరు తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఎటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే డబ్బులు పంపిణీ చేసిన వెంటనే నేరుగా రైతుల ఖాతాల్లోకి ఇక్కడ జమ అవుతున్నట్లు అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.